ముఖ్యంగా ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ఆర్డీఓ గారిని కలిసి ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణాకి వ్యతిరేకంగా ప్రజలకు అండగా ప్రకృతికి అండగా ఈరోజు మేము ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేపట్టినాము. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో తాడిమర్రి కావచ్చు, భద్రపల్లి కావచ్చు, ముదుగుపు కావచ్చు, ధర్మవరం మండలం కావచ్చు, తదితర ప్రాంతాల్లో నదీ తీర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో చిత్రావతి సంబంధించి ఆ బెల్ట్ మొత్తం అక్రమ రవాణాకు గురవుతూ ఉంది. ఇందులో భాగంగా మరీ ఎక్కువగా జరుగుతూ ఉందని చెప్పంటే ధర్మవరం మండలం తుంపర్తి గ్రామంలో విచ్చలవిడిగా ఇసుక రవాణా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం ఆంధ్రపత్రిక ఇది ఆంధ్రజ్యోతిలో చూస్తే కూడా ఆంధ్రజ్యోతి వారు చాలా క్లియర్గా రాసినారు అధ్యక్ష. ఇక్కడ దీంట్లో మల్లా కాలువ చిత్రావతి నదీ సమీపాన పొలాల్లో తుంపర్తి శ్మశాన వాటిక ఇసుక దందాలు ఏర్పడిన గుంతలు. సో ఇంత సాక్ష్యం మీ కళ్ళ ముందు ఉంటే కూడా ఇంకా కాలయాపన చేస్తున్నారు అధికారులు అని చెప్పారంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? నదీ తీరాల్ని కాపాడే ఉద్దేశం ఉందా? రైతుల భూములన్నీ రైతుల్ని కాపాడేటువంటి ఆలోచన ఉందా లేదా? ఒకసారి ఆలోచించాలి. మీరు ఫైన్ వేస్తామని చెప్పని తహసీల్దార్ గారు చెప్తా ఉన్నారు. అయ్యా మీరు 50,000 ఫైన్ వేస్తే ₹1,00,000 ఇసుక తోడుకుంటారు. ఆపకూడదు. మీరు వేయాల్సింది ఫైన్ కాదు, ఆపండి. జరిమానా వల్ల దీనికి అరికట్ట చేయలేము, ఆపలేము. దయచేసి ఆపండి. ఇప్పటికైనా కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది ఇదంతా. కాబట్టి దీన్ని తక్షణం ఆపాలని చెప్పని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. అలాగే తుంపర్తి గ్రామంలో శ్మశాన వాటిక కూడా సరిహద్దులు లేకనే అది ఈరోజు భద్రత లేకుండా పోవడం వల్లనే ఈరోజు ఇంత జరిగింది. కాబట్టి దానికి మొత్తం శ్మశానం ఎంత ఉందో దాని అంతటికీ లిమిటేషన్ సర్వే చేసి సరిహద్దు చేసి కంచె వేసి ప్రభుత్వం వారు దాన్ని కాపాడాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా తుంపర్తి గ్రామానికి రోడ్డు కూడా సరిగ్గా లేదు కాబట్టి రోజు కూడా పునర్నిర్మాణం చేయాలని చెప్పని గౌరవ మంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాము. ఒకవేళ నన్నే రమ్మని రిప్రజెంటేషన్ తీసుకుని నన్నే మీ దగ్గర రమ్మన్నా నాకు నాకేం భావన లేదు అధ్యక్ష, మంత్రి గారి దగ్గరికే వస్తాను. ఒకవేళ మీరు అపాయింట్మెంట్ చెప్పండి పలానా పొద్దు రమ్మని చెప్పని నేనే స్వయంగా వచ్చి మీకు మా బాధ చెప్తాను. రోడ్డు వేయాలా కంపల్సరీ. ఎందుకంటే దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. స్కూల్ పిల్లల బస్సులకి అయినా కూడా మామూలు ట్రాన్స్పోర్టేషన్కి అయినా కూడా ప్రజలు మళ్ళీ కూడా మా ఊరు రోడ్డు చాలా అధ్వానంగా దయనీయంగా ఉంది. కంపల్సరీగా రోడ్డు వేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా దీనిపైన ఏదైతే ఉందో మేము ప్రస్తుతం ఏర్పడినటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో మా ఊరి కాలనీకి సంబంధించి తుంపర్తి కాలనీల్లో ఎస్పెషలీ అక్కడ అంతకుముందు గతంలో మా పెనుగొండ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కనుముక్కల సానే చెన్నారెడ్డి గారు మాకు ఆ రోజు భూముల తోడ్పాటుకి ఎంతో సహకరించినారు భూములు మాకు ఇవ్వడానికి. కాబట్టి ఈరోజు కాలనీలు ఏర్పడిన సందర్భంలో ఆయన పేరు మీద ఒకవైపు ఇవ్వాలని చెప్పని ఆయన పేరు మీద కాలనీకి పేరు పెట్టాలని చెప్పని కూడా ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. అలాగే మా ఊరు పిన్నపెద్దలుగా ఉన్నటువంటి ఆ రోజు పెద్ద మనుషులుగా ఉండి జనాలందరినీ మమేకం చేసి చైతన్యం చేసినటువంటి వ్యక్తులు కొండ్రెడ్డి వెంకటరెడ్డి గారు, ఎరుగుంట నారప్ప గారు ఇద్దరి పేర్ల మీద కూడా చెరొక చోట కాలనీకి పేర్లు కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా మేము గౌరవ ఆర్డీఓ గారికి తెలియజెప్పడం జరిగింది. కాబట్టి ఈ సదరు విషయాలన్నీ కూడా సునిశ్చితంగా ఆలోచించి మీరు చర్యలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడంగా. ఎందుకంటే ఇది భవిష్యత్ తరం నాశనం అవుతుంది. ఒక్కసారి నదీ తీరం స్వరూపం మార్చుకుంటే గ్రామాలు నాశనం అయిపోతాయి. దాని పాటిన నది ఏ రూట్లో పోతా ఉందో స్ట్రక్చరల్గా అదే రూట్లో పోవాలే తప్ప మనం మితిమీరిన ఇసుక తోడడం వల్ల ఏమైపోతుందంటే దాని స్వరూపం మార్చుకొని గ్రామాలకు నీళ్ళు వస్తున్న పరిస్థితులు అయిపోతాయి. కాబట్టి ఇది శాశ్వతంగా కాళ్ళ కింద చూపులు చూసుకొని ఆలోచించొద్దండి. భవిష్యత్ తరాల కోసమైనా సరే మీరు కంపల్సరీగా న్యాయం చేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.